ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు ఆధారం దారమేగా. ఆ దారపు ఉండల్నే మాంచాలంటాం. కానీ ఇవాళ రేపు మనం వాడే పాపులర్ మాంచాలని మేడిన్ చైనా. ఎందుకంటే ఇవి మహాపతునైనవి, చచ్చినా తెగవు, చుట్టుకుంటే మన దుంపలే తెగిపోతాయి. చైనీస్ మాంజాతో మృత్యు గంటికలు మోకడం మొదలైంది. చిలుక, నెమలి, మైనా అని మనం బుద్ధు పేర్లు పెట్టుకుని ఆకాశంలో ఎగరవేసే గాలిపటాలకు ఆధారం దారమేగా. ఆ దారపు ఉండల్నే మాంచాలంటాం. కానీ ఇవాళ రేపు మనం వాడే పాపులర్ మాంచాలని మేడిన్ చైనా. ఎందుకంటే అవి మహాపతునైనవి, చచ్చినా తెగవు, చుట్టుకుంటే మన దుంపలే తెగిపోతాయి. ఎగరేసిన వాళ్ళు సేఫే, దారిన పోయే దానైలే బలి. అవును, చైనీస్ మాంజాతో మృత్యు గంటికలు మోకడం మొదలైంది. ఈ 4 రోజులు బయటికెళ్లాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఎట్నుంచి ఏ మాంజా వచ్చి మెడకు చుట్టుకుంటుందో అని బెంబెలెత్తిపోతున్నారు. పీకలు కోస్తున్నావు, ఉసురు తీస్తున్నావు, అంతా నువ్వే చేశావంటూ అందరూ చైనీస్ మాంజానే కొరకొర చూస్తున్నారు. నిజానికి మన మాంజాలు కూడా మామూలుగా లేవు. దారం కాని దారంతో తయారు చేస్తూ చైనీస్ మాంజాస్కు ధీటుగా అమ్ముడుపోతున్న లోకల్ మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయి. వీటి అంతు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. సంక్రాంతి సందడి మాటన ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా విషయంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. షాపులపై ఆకస్మిక దాడులు చేసి ఉక్కుపాదం మోపుతున్నారు. యమపాషాల్లాంటి చైనా మాంజాను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. హెచ్చరికలతో మాట వినని వారి భరతం పడుతున్నారు. ఇక హైదరాబాద్లోని పాత బస్సులో 200 మంది పోలీసులతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు సరిగా లేని 130 వాహనాలను సీజ్ చేశారు. రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని డీసీపీ కిరణ్ కార్య స్పష్టం చేశారు. గాలిపటాల షాపుల్లో కూడా తనిఖీలు చేశారు. పతంగులను ఎగరవేసే సమయంలో మాంజాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, లేదంటే అవి కోసుకుపోయి ఒక్కోసారి మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంతటి ప్రాణాంతకమైన మాంజాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు చార్మినార్ డివిజన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్. ఎంతో మంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చైనా మాంజా వల్ల పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని చార్మినార్ డివిజన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ తన సొంత డబ్బులతో చైనా మాంజా సేఫ్టీ రాడ్స్ ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. పాత బస్తీ ప్రాంతంలోని పలు ప్రధాన రహదారుల్లో వాహనదారులకు వందలాది రాడ్స్ పంపిణీ చేస్తూ మాంజాల వల్ల జరిగే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్లలో విరివిరిగా దొరికే మాంజాలు ఎక్కువ శాతం చైనా నుంచి దిగుమతి అయినవే. ఈ చైనా మాంజాలు చాలా ప్రమాదకరం. ఈ నేపథ్యంలో చైనీస్ మాంజాలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగర వ్యాప్తంగా అనేక షాపుల్లో తనిఖీలు కూడా చేపట్టారు. ఎక్కడైనా చైనా మాంజాలు విక్రయిస్తున్నట్లయితే వారిని సీజ్ చేసి వ్యాపారులను హెచ్చరిస్తున్నారు. చైనా మాంజాల వినియోగంపై అరికట్టే చర్యలపై ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా చైనా మాంజాల వల్ల ప్రజలే కాదు, పదుల సంఖ్యలో పక్షులు కూడా మృత్యువాత పడుతున్నాయి. చైనా మాంజాలకు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయి ఎన్నో రకాల పక్షులు స్తంభాలకు వేలాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ పతంగుల షాపుల్లో పోలీసులు పదే పదే దాడులు చేస్తున్నప్పటికీ గుల్జర్ హౌస్, ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో చైనా మాంజాలు అమ్ముతున్న కేసులు తాజాగా వెలుగులోకొచ్చాయి. చైనా మాంజాలను అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే అని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున తనిఖీలు చేపడతామని, చైనా మాంజాలు ఎక్కడైనా పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పాత బస్తీ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ క్రమంలో చార్మినార్ డివిజన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ ప్రజలకు చైనా మాంజా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాహనదారులకు తన సొంత డబ్బులతో చైనా మాంజా సేఫ్టీ రాడ్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీసీపీ కిరణ్ తీసుకున్న చొరవ పట్ల పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.